నీకు అలాంటి ఆలోచన రావడానికి నేనే కారణమని ఒకవేళ నువ్వు అనుకుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నా మనసులో నీ మీద 1% కూడా అలాంటి ఉద్దేశం లేదు. నువ్వు కోరుకుంటున్నట్టుగా ఎప్పటికీ జరగదు రాధా. నన్ను క్షమించండి. నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా భర్తగా భావిస్తున్నాను. కానీ మీరు నన్ను పరాయిదానిలా చూస్తుంటే తట్టుకుని నేనిక్కడ ఉండలేను. నేను మీ భార్యగా బతకాలి అనుకుంటుంది మీ మీద, ఖుషి మీద ఇష్టంతోనే, కానీ మీ ఆస్తి అంతస్తుల మీద ఆశతో కాదు. నేను ఖుషికి అమ్మ అంటేనే ద్వేషం కలిగించడానికి ఇక్కడికి వచ్చాను. కానీ ఖుషి మీద అమితమైన ప్రేమను పెంచుకున్నాను. తను కోరుకుంటున్న అమ్మ ప్రేమని జీవితాంతం పంచాలని ఆశపడుతున్నాను. లేని కోపాన్ని నటించడం తేలికేమో, కానీ ఉన్న ప్రేమని దాచుకుని నటించడం చాలా కష్టం. అది నా వల్ల కాదు. అందుకే వెళ్ళిపోతున్నాను. రాధా, ఏమైంది రాధా? ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? అసలు ఎందుకు ఏడుస్తున్నావు? మా పెద్దమ్మ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోతున్నావా? నీకేమైనా పిచ్చా రాధా? ఇప్పుడిప్పుడే అంతా సెట్ అవుతోంది. శ్యామ్ కూడా నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. మీరిద్దరూ ఒకటవుతారనే నమ్మకంతో నేనుంటే నువ్వెందుకు వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్నావు? అసలేం జరిగింది? శ్యామ్ గారు నన్ను వెళ్ళిపోమన్నారు. శ్యామ్ వెళ్ళిపోమన్నాడా? ఎందుకు? నీ బాధ్యత నెరవేర్చాలి అనుకుంటేనే నువ్విక్కడ ఉండు.
లేదంటే వెళ్ళిపో. నా స్వార్థం కోసమే ఈ తాళికి నేను విలువనిచ్చానంట. నన్ను తప్పుగా అర్థం చేసుకుని చాలా కోపంగా మాట్లాడారు. ఆయన జీవితంలో నాకెప్పటికీ స్థానం దక్కదని చెప్పారు. ఆయన నన్ను భార్యగా అంగీకరించే ఉద్దేశం లేదని చెప్పాక నేను ఇంట్లో ఎలా ఉండగలను? అందుకే వెళ్ళిపోతున్నాను. ఆగమ్మా, శ్యామ్ కోపంగా మాట్లాడాడని ఇల్లదిలి వెళ్ళిపోతావా? ఖుషి గురించి ఆలోచించవా? నువ్వొచ్చినప్పటి నుంచి ఖుషి శ్యామ్ని కూడా మర్చిపోయి అమ్మా అమ్మా అంటూ నీ కొంగు పట్టుకుని తిరుగుతోంది. ఇప్పుడు ఉన్నట్టుండి నువ్వు దాన్ని వదిలేసి వెళ్ళిపోతే ఆ పసిపిల్లసలు ఎలా తట్టుకుంటుందనుకుంటున్నావు? ఖుషి ఆరోగ్య పరిస్థితి తెలిసి కూడా నువ్వు తనకి బాధ కలిగించటం న్యాయమా రాధా? అది అమ్మ ప్రేమ ఆస్వాదిస్తూ సంతోషంగా ఉంది. దాన్ని మళ్ళీ కన్నీళ్ల పాలు చెయ్యదు రాధా. ఖుషీని వదిలి వెళ్ళడానికి నాకు మనసు ఒప్పడం లేదు. తనకి జీవితాంతం అమ్మ ప్రేమని పంచాలన్న ఆశ నాకు ఉంది. కానీ ఆ ఆశ ఎప్పటికీ నెరవేరదని మీ అబ్బాయి తేల్చి చెప్పేశారు కదా. ఇప్పుడు నేను ఖుషీ మీద ప్రేమ చూపించిన ఆయన నన్ను తప్పుగానే అనుకుని నా మీద ఇంకా కోపం పెంచుకుంటారు. అదంతా భరించడం నా వల్ల కాదు. శ్యామ్కి నీ మీద కోపం లేదు రాధా. వాణ్ణి అస్సలు అపార్థం చేసుకోడు. నాకు తెలుసు కదా వాడి గురించి. నిన్ను పెళ్లి చేసుకోవాలి అన్న ఆలోచన వాడికి లేదు కాబట్టి నిన్ను భార్యగా యాక్సెప్ట్ చేయడం ఇష్టం లేక నీతో అలా మాట్లాడాడు. నువ్వు వాడి కోసం ఎంత చేశావో వాడికి తెలీదా? అసలు వాడు ఎలా నిన్ను అపార్థం చేసుకుంటాడు? వాడన్న మాటలన్నీ నీ మనసు విరిచేయడానికే తప్ప వాడి మనసులోంచి వచ్చినవి కాదు రాధా. నిన్ను భార్యగా అంగీకరించడానికి శ్యామ్ ఇప్పుడు సిద్ధంగా లేకపోవచ్చు. కానీ మెల్లగా వాడి మనసు మారి నీ మీద ఇష్టం కలుగుతుంది. ఆ నమ్మకం నాకుంది. కానీ అది నువ్విక్కడుంటేనే సాధ్యమవుతుంది. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిగ్గా ఉండాలి రాధా. నువ్వు ఏ పని కోసం అయితే వచ్చావో అది మాత్రమే చూసుకో. ఏదో ఒకరోజు నీది నిస్వార్థమైన ప్రేమ అనేది శ్యామే అర్థం చేసుకుంటాడు.